15 ఏళ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ రాష్ట్రాన్ని మోసం చేసే పార్టీల మాయమాటల్లో పడి అభివృద్ధికి ఆటంకం కాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. డిచ్పల్లిలోని నడిపల్లి వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీవి వట్టి మాటలు, కరెంటు కోతలని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం కమర్పల్లి మండలంలోని చౌట్పల్లి బషీరాబాద్లో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో రైతులకు అన్ని విధాలుగా లిఫ్ట్ మరియు ఎత్తిపోతల ద్వారా 3 కాలాలు పంటలు పండించుకునే విధంగా రైతులకు సాగునీరు అందించి అందరికీ అండగా నిలిచామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నేడు డిచ్పల్లి మండలం నడిపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించడంలో పోలింగ్ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం మాస్టర్ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధమని స్పష్టం చేశారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఆర్మూర్ పట్టణంలోని 5, 16, 17వ వార్డుల్లో జీవన్ రెడ్డి, సత్యమణి, రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 3 కాలనీలో ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్స్టేషన్లు, ఎత్తిపోతల పథకాలు, కెనాల్ కాల్వలకు ఆధునిక రోడ్డు వెడల్పు పనులు, జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, జిల్లా వ్యాప్తంగా ఆదర్శ, కస్తూర్బా పాఠశాలలు నిర్మించడం జరిగిందన్నారు. గురువారం రేంజల్ మండలంలోని కందకుర్తి, నీలా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో గురుస్వామి నల్ల నగేష్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తొలి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.